ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రధానంగా మానవుడు దేహం వదిలేసేటప్పుడు వాడి యొక్క కేవలకు సంబంధించినటువంటివి ఒక 3 పాయింట్స్ చెప్పారు. ఇక్కడ 3 సీడ్స్ అన్నారు, 3 పాయింట్స్ కాదు, 3 సీడ్స్. అందులో సీడ్ 1 ఏమన్నారంటే ఫిజికల్ బాడీకి సంబంధించినటువంటిది వాడు క్యారీ చేస్తాడు. దీస్ 3 ఆర్ రిలేటెడ్ టు ది 3 పర్మనెంట్ ఆటమ్స్ అన్నారు. మన బాడీలో 3 పర్మనెంట్ ఆటమ్స్ ఉంటాయి: ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్, ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ అండ్ మెంటల్ యూనిట్. ఈ 3 కూడా యూగోయిక్ ప్లేన్లో మన యొక్క కాజల్ బాడీ దగ్గర ఉంటాయి ఈ 3. సో వాటి నుంచి 3 యొక్క దేహములు కట్టుకోవడం అనేటువంటిది ఉంటుంది. అంటే ఫిజికల్ బాడీ ఎప్పటికప్పుడు కట్టుకోవడానికి దానికి కావాల్సిన అంతా కూడా ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్ నుంచి వస్తుంటుంది. అప్పుడు అది దేహం కట్టుకోవడానికి, ఆ అణువులు ఏర్పడడానికి, కణములు ఏర్పడడానికి వీటన్నిటికి కూడా కారణం ఏంటంటే ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్. ఇప్పుడు చెప్పబోతున్నటువంటి పాయింట్ ఏంటంటే సీడ్ 1 అనేటువంటిది మనం ఎటువంటి ఫిజికల్ బాడీ అయితే వాడుకున్నామో, ఎటువంటి బాడీ మనం ఫ్యూచర్లో వాడుకోవడం చేత సాధన అటువంటి చక్కగా సాగుతుందో దానికి సంబంధించినటువంటి సీడ్ అనేటువంటిది వీడు క్యారీ చేస్తాడు నెక్స్ట్ లైఫ్. అలాగే ఆస్ట్రల్, అలాగే ఈథరిక్ సీడ్ అనేటువంటిది ఒకటి క్యారీ చేస్తాడని చెప్పుకోండి. ఈథరిక్ సీడ్ ఏంటంటే కనుక వీడు ఎటువంటి ఫిజికల్ బాడీ తీసుకుంటాడో ఆ బాడీలోకి ఈథరిక్ బాడీ అనేటువంటిది వీడి యొక్క అంతఃకోశాలు, వీడి యొక్క భౌతిక దేహం, ఈ రెండింటికి లింక్ చేసేటువంటిది ఎథరిక్ బాడీ. సో వీడు సాధన అదంతా చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి ఎటువంటి బాడీ ఇవ్వాలి, వాడి యొక్క సాధనకి చక్కగా తోడ్పడేటువంటి బాడీ ఇవ్వడానికి వాడి యొక్క ఈ ఎథరిక్ సీడ్ అనేటువంటిది వాడు క్యారీ చేస్తాడు. తద్వారా వీడు సెలెక్ట్ చేసుకునేటువంటి బాడీ దానికి తగ్గటువంటిది ఉందా లేదా అంటే చూసుకుని దానిలోకి లింక్ అయ్యేటువంటిది ఎథరిక్ బాడీ వీడు క్యారీ చేస్తాడు. దాన్ని ఏమన్నారంటే సెకండ్ సీడ్ అన్నారు. తర్వాత థర్డ్ సీడ్ ఏమన్నారంటే this is the astral vehicle in which the man will be polarized in the next incarnation. సో వీడు నెక్స్ట్ ఇన్కార్నేషన్ వీడు పోలరైజ్ అయిపోయి ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా థర్డ్ సీడ్లో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లైఫ్కి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్లో. ఫర్గెట్ నాట్, ఐఎమ్ డీలింగ్ హియర్ విత్ ద యావరేజ్ మ్యాన్ అండ్ నాట్ విత్ ద అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్, డిసైపుల్ ఆర్ ఇనిషియేట్. ఇట్ ఈస్ ద seed which through the forces it attracts brings the man again into relation with those he previously loved or with whom he had close contact. ఇదివరకు ఎవరితోటైతే క్లోజ్ కాంటాక్ట్ ఉందో వాడితోటి కనెక్టివిటీకి వీడు ఒక ఇది చేసుకుంటాడు, అంటే ఒక ట్రయల్ చేసుకుంటాడు. అంటే వాళ్ళ దగ్గర పుట్టడానికి, వాళ్ళు ఇది చేసుకోవడానికి అటువంటిది వీడు ఒక ఆస్ట్రల్ సీడ్ అనేటువంటిది ఒకటి క్యారీ చేస్తాడు అన్నట్టు దేహం తీసుకోవడంలో నెక్స్ట్ టైంకి. సో ఈ 3 కూడా వీడు చనిపోయినప్పుడు ఈ 3 కూడా వీటిలో నుంచి విత్డ్రా అవుతాయి, అది చెప్తున్నాడు. ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్ యాజ్ అ ఫ్యాక్ట్ దట్ ద గ్రూప్ ఐడియా గవర్న్స్ సబ్జెక్టివ్లీ ఆల్ ఇన్కార్నేషన్స్. అది గ్రూప్ ఐడియా అనేటువంటిది ఒకటి వీడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. ఒకటి ఇండివిజువల్ కర్మ, ఒకటి నెక్స్ట్ గ్రూప్ కర్మ, ఒకటి నెక్స్ట్ వీడి యొక్క దేశం నేషనల్ కర్మ, ఒకటి నెక్స్ట్ రేషియల్ కర్మ, ఒకటి నెక్స్ట్ ప్లానటరీ కర్మ అని ఒకటి, మొత్తం 5 కర్మాస్ మన ద్వారా ఇవి నిర్వహింపడుతుంటాయి. మనకి ఏదైనా ఉదాహరణకి ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి,
ఆ కష్టానికి కారణం కేవలం మనం నేను ఎప్పుడూ ఎవరికి తప్పు చేయలేదండి, ఎవరిని చేయలేదండి, అయినా నాకు ఎందుకు ఈ కష్టం వచ్చిందని అనలేమ్మా. ఎందుకంటే కనుక ఇండివిజువల్గా మనం ఓకే, మనం ఏం చేసుకుంటకపోవచ్చు, బట్ గ్రూప్ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ గ్రూప్ కర్మ అనేటువంటిది మన మీద ప్రభావం చూపుతుంది. అలాగే దేశం యొక్క కర్మ అంటున్నది ఒకటి ప్రభావం చూపుతుంది. అలాగే రేషియల్ కర్మ అంటున్నది ఒకటి, ప్లానటరీ కర్మ. ఇన్ని రకాలైనటువంటి ఒకటి మీద పనిచేస్తూ ఉంటాయి. వాటి దేహం తీసుకోవడానికి కానీ దానికి కానీ ఇవన్నీ కూడా కారణంగా వర్తిస్తుంటాయి. అందులో గ్రూప్ కర్మ అంటున్నది ఒకటి, ఇండివిజువల్ ఒకటి. ఈ రెండింటి ఒక దీని చేత వాడు ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటిది వాడికి వర్తిస్తూ నెక్స్ట్ దేహం స్వీకరించడం అంటుండే దానికి ఈ రెండు కూడా కారణంగా నిలుస్తూ ఉంటాయి. సో వీడు ఎక్కడ పుట్టాలి ఏమిటి ఇవన్నీ కూడా ఈ గ్రూప్ కర్మ అంటుంది ప్రధానంగా చేస్తుంటుంది. అండ్ దట్ reincarnated man is brought into incarnation not only through his own desire for physical plane experience, but also under group impulse and in line with the group karma as well as with his own. This is a point which should receive more emphasis. Once this is truly grasped and understood, a great deal of the fear engendered by the thought of death would disappear. So, దీన్ని బట్టి మనం జాగ్రత్తగా ఈ థాట్ ఆఫ్ డెత్ నుంచి మనం బయటకు రాగలుగుతాం. ఏంటి థాట్ ఆఫ్ డెత్, ఫియర్ ఆఫ్ డెత్ అనేటువంటిది ఏంటంటే మనం ఉండం అనేటువంటి భావం ఏం అక్కర్లేదండి. మనం ఏ ఆస్ట్రల్గా ఎవరితోటైతే మనం పొలరైజ్ అయి ఉంటామో వాళ్ళ మధ్యలో పుట్టే అవకాశాలు 335 ఉంటాయి. ఎక్సెప్ట్ ఇన్ సమ్ కేసెస్ గ్రూప్ కర్మ మే హ్యాండిల్, అండ్ అది గ్రూప్ కర్మ చేతి వీడు వేరే దగ్గర పుట్టవలసి వస్తే పుడతాడు, దట్ ఇస్ డిఫరెంట్. బట్ మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఆర్ హీల్ బి ఇన్ అండ్ అరౌండ్ త్రూ హూమ్ హీ హ్యాస్ క్లోజ్ అటాచ్మెంట్. వాళ్ళు అక్కడే పుడతారు అనమాట. గురించి మనం వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతాము, వీళ్ళందరూ ఏమైపోతారు, మనం ఏమైపోతాం, ఈ భావములు అన్నీ కూడా అక్కర్లేదు. అది అందు గురించి ఫియర్ ఆఫ్ డెత్ అనేటువంటిది అవసరం లేదంటే అంటున్నారు. ద ఫెమిలియర్ అండ్ ద లవ్డ్ will still remain the familiar and the loved because the relation has been closely established over many incarnations, and as the world commentary expresses it, వీడు ఎన్నో జన్మల నుంచి వీడు వాడు కలిసి పుట్టడం అన్నీ కలిసి సాధన చేసుకోవడం అనేది జరుగుతుంది. సాధన అన్నటువంటి దాంట్లో అదే ప్రధానం, అదే మెయిన్, ప్లస్ గ్రూప్ అన్నటువంటిది ఒకటి, గ్రూప్ కర్మ. ఇది గ్రూప్ కర్మ గురించి చెప్పుకున్నాం కాబట్టి అంటే ఏమిటివన్నీ మనం చెప్పుకోకర్లేదు. సో ఇక్కడ కామెంటరీ ఏంటంటే, దీస్ సీడ్స్ ఆఫ్ డిటర్మైనింగ్ రికగ్నిషన్ ఆర్ నాట్ యూనిక్ టు మీ అండ్ యూ, but also for the group. Within the group, they relate one to the other in time and space. Only in the lower, those related find their true existence. When soul knows soul and in the meeting place within the master's call, these seeds shall disappear. వీడు ఎప్పుడైతే మాస్టర్స్ ఆశ్రమంలోకి వెళ్తాడో ఇప్పుడు మాస్టర్ యొక్క కాల్కి వీడు రెస్పాండ్ అవుతాడు. మాస్టర్స్ కాల్ అన్నారు, మే కాల్, మాస్టర్స్ కాల్ అంటారు దాన్ని కూడా. అండ్ ఈ రెస్పాన్స్ టు ద మాస్టర్స్ కాల్, ఈ 3 వీడికి ఇంకా వర్తించదు, ఈ 3 డిసిపియర్ అయిపోతుంది. ఆశ్రమం దాకా ఏమిటి అనేటువంటిది మనం చెప్పుకున్నాం. ఆశ్రమం నుంచి వీడికి మంత్రం వస్తుంది, ఇదంతా నిన్న మనం చెప్పుకున్నాం. సో వీడు నెక్స్ట్ హీ లింక్డ్ విత్ మాస్టర్. ఫస్ట్ హీ గెట్స్ లింక్ విత్ ఆశ్రమ్, నెక్స్ట్ హీ గెట్స్ లింక్ విత్ ది మాస్టర్. ఎప్పుడైతే మాస్టర్స్ కాల్ తోటి వీడు లింక్ అవుతాడో దెన్ దీస్ సీడ్స్ షల్ డిసపియర్. ఈ 3 సీడ్స్ వాడికి వర్తించడం అంటున్నది ఇంక ఉంటుంది. అంటే ఇక మాస్టర్ యొక్క దీంట్లో ఫోల్డ్లో వీడు ఉండిపోతాడు. ఇంకా దాన్ని బట్టి వీడికి మళ్ళా జన్మ తీసుకోవడం కానీ ఇదంతా కూడా దాన్ని బట్టి ఏర్పడిపోతుంది. వీడి యొక్క ఇండివిజువల్ ఈ అటాచ్మెంట్స్ ఇవన్నీ వీడికి ఇంకా తగ్గిపోతాయి. ఇంకా these seeds of determining recognition are not unique to me and you, but also for the group. Within the group, they relate one to the other in time and space. They relate one to the other in time and space. అంటే ఈ గ్రూప్ అనేటువంటిది ఉదాహరణ మాస్టర్ గారు కూడా అదే చెప్పారు. మనందరం కూడా ఎన్నో జన్మల నుంచి మనందరం కూడా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళం. ఈ జన్మలో మాత్రమే మీరు నాకు తెలుసు అని అనుకోకండి, నాకు మీరు ఎన్నో జన్మల నుంచి నేను మళ్ళీ చూస్తూ ఉన్నటువంటి వాడిని, మనం రక్షిస్తూ ఉన్నటువంటి వాడిని అని చెప్పారు మాస్టర్ గారు. సో this all as one group.
ఈ జన్మలో ఒక రకమైనటువంటి రిలేషన్ ఉండొచ్చు, అక్క తమ్ముడు చెల్లెలు ఇదేవో ఉండొచ్చు. ఇంకో జన్మలో ఇప్పుడు అక్కగా ఉన్నవాడు అన్న కావచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్, బట్ వి ఆల్ విల్ బి ఇన్ వన్ గ్రూప్ అండ్ వి యూస్ టు క్యారీ దిస్ గ్రూప్. అది చెప్తున్నాను. ఇన్ టైమ్ అండ్ స్పేస్ only in the lower three shall those related find their true existence. When soul knows soul and in the meeting place within the master's call, these seeds shall disappear. And soul knows soul. వీడు సోల్గా సమస్తమును చూడగలుగుతున్నాడు అనుకోండి, ఇంకా హీ విల్ బి ఇన్ మాస్టర్స్ కాల్. మాస్టర్స్ కాల్ అప్పుడు వీడికి చక్కగా అందుతుంది. అప్పుడు వీడికి 3 seeds వీడికి వర్తించడం అంటున్నది ఉండదు. సోల్గా చూడడం అంటున్నది వీడు అభ్యాసం చేయాలి. అప్పుడు వీడికి ఇది ఇంకా పనిచేయదు. ఇంకా ఇది ఇలా వీడికి వర్తించదు. అది ఎక్కడ పుట్టాలంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పుడతాడు. అది ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ వెళ్ళిపోయి అక్కడ సంతకం పెట్టి ఉద్యోగంలో చేరినట్టుగా. It will be apparent therefore how necessary it is to train children to recognize and profit by experience, for this once learnt will greatly facilitate this third activity upon the astral plane after death. సో దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, హౌ నెసరీ ఇట్ ఈస్ టు ట్రైన్ చిల్డ్రన్ టు రికగ్నైజ్ అండ్ ప్రాఫిట్ బై ఎక్స్పీరియన్స్. ఇక్కడ ప్రాఫిట్ బై ఎక్స్పీరియన్స్ అన్నారు. చిల్డ్రన్కి అంటే సాధనలో ఉన్నటువంటి వాడికి మనం ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, ప్రాఫిట్ ఏమిటి మనకి ఒక జన్మలో అంటే ఎక్స్పీరియన్స్. జన్మ అంతా కూడా ఉదాహరణకి 100 సంవత్సరాలు వీడు జీవించిన దాని ఏంటి ఎక్స్పీరియన్స్ అంటున్నదే వీడికి ప్రాఫిట్. అదే వీడు ఎంత ఎక్స్పీరియన్స్ వీడికి గ్యాదర్ చేశాడు ఈ జన్మలో అంటున్నది వీడికి ప్రాఫిట్గా నిలుస్తుంది. సో ఈ ప్రాఫిట్గా నిలిచినటువంటిదే వాడు మరుజన్మలోకి వెళ్ళడానికి ఇది సహకరిస్తుంది. ఫర్ దిస్ వన్స్ ల్యాండ్ విల్ గ్రేట్లీ ఫెసిలిటేట్ ద థర్డ్ యాక్టివిటీ అపాన్ ది ఆస్ట్రల్ ప్లేన్ ఆఫ్టర్ డెత్. సో థర్డ్ ఈ యాక్టివిటీ ఏంటి? ఈ ఆస్ట్రల్ ప్లేన్ ఆఫ్టర్ డెత్ వీడికి ఎక్స్పీరియన్స్ అనుకుంటుంది. అంటే ఉదాహరణతో ఒక మంచివాడితో వీడు స్నేహం చేశాడు, దానివల్ల బెనిఫిట్ ఏమిటి? ఇదంతా కూడా వీడికి ఆస్ట్రల్ ప్లేన్లో రికార్డ్ అవుతుంది. అలాగే ఒక చెడ్డవాడితో ఫ్రెండ్షిప్ చేశాడు, దానివల్ల ఏమైంది? ఇదంతా వీడికి ఆస్ట్రల్ ప్లేన్లో రికార్డ్ అవుతుంది. ఈ ఆస్ట్రల్ ప్లేన్లో రికార్డ్ అయినదంతా కూడా వాడి ఎక్స్పీరియన్స్గా రికార్డ్ అయినదంతా కూడా మళ్ళీ నెక్స్ట్ లైఫ్కి ఇది హెల్ప్ చేస్తున్నాడు. ఎటువంటి మంచివాడిదైతే వీడు కోరాడో, ఎటువంటి మంచివాడి యొక్క స్నేహము లేదా సాన్నిధ్యం వీడు కోరాడో, అటువంటి మంచిది వీడిలో ఆస్ట్రల్ ప్లేన్లో బాగా రిజిస్టర్ అవుతుంది. అటువంటి వాడు మధ్యలో వీడు పడతాడు అంతే. అలా సో అది వీడికి ప్రాఫిట్ అన్నారు. దాని ఇట్ విల్ బి అపరెంట్ దేర్ఫోర్ హౌ నెసరీ అది. సో దిస్ ఇస్ థర్డ్ పాయింట్. అదే ఇందులో ఇది థర్డ్ దాంట్లో థర్డ్ పాయింట్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ చెప్పు. Having completed this isolating of experience, the man will then seek and automatically find those whom the third seed influence indicates as possessing a constant part in the group experience of which he is an element, consciously or unconsciously. ఈ గ్రూప్ ఎక్స్పీరియన్స్ లో he is an element, consciously or unconsciously. అంటే ఈ గ్రూప్ అనేటువంటి దాంట్లో వీడు క్యారీ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అక్కడికి చేరుతున్నాడు గ్రూప్గా. వీడు ఎప్పుడైతే చేరతాడో, సో ఆ గ్రూప్కి ఎప్పుడైతే ఇప్పుడు చేరుతుందో, ఐసోలేటింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ద మ్యాన్ విల్ దెన్ సీక్ అండ్ ఆటోమేటికల్లీ ఫైండ్ దోస్ హూమ్ దట్ థర్డ్ స్టేట్ ఇన్ఫ్లుయెన్స్ ఇండికేట్స్ యాజ్ పర్సనింగ్ ఏ కాన్స్టెంట్ పార్ట్ ఇన్ ద గ్రూప్ ఎక్స్పీరియన్స్. ఈ థర్డ్ సీడ్ది ప్రధానంగా గ్రూప్ ఎక్స్పీరియన్స్కి తేడా. అంటే ఈ గ్రూప్ ఎక్స్పీరియన్స్ కంటే వీడు ఉదాహరణకి వీడు జీవించినటువంటి జీవితానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి. ఆ ఎక్స్పీరియన్స్ ఆ గ్రూప్కి కూడా చేరుతుంది. ఎందుకంటే వీడు యాక్చువల్గా వీడు గ్రూప్ దాంతో వీడు చేరతాడు కదా, గ్రూప్ కర్మ దగ్గరికి చేరతాడు. విజువల్ ఓకే, బట్ యాక్చువల్ అంతా కూడా గ్రూప్గా వీడు చేరతాడు. అక్కడ చేరాడు వీడి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా షేర్ అవ్వబడుతుంది, వాళ్ళకు కూడా పంచబడుతుంది. సో గ్రూప్ ఎక్స్పీరియన్స్గా అది నిలుస్తూ ఉంటుంది అన్నమాట. Of possessing a constant part in the group experience of which he is an element, consciously or unconsciously. The relation once again established, if those sought have not yet eliminated the physical body, the man acts as he would on earth in the company of his initiates and according to his temperament and
పాయింట్ ఇన్ ఎవల్యూషన్. ఏమవుతాడు వాడు? ఫిజికల్గా లేకపోయినా అక్కడ వీడిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి షేర్ చేయడం అనుకుంటే జరుగుతుంది. ఇక్కడ ఎందుకో నాకు అట్లా వెళ్ళాలనిపించట్లేదండి, ఎందుకో ఆ పని ఎందుకో కలిసి రాదేమో వద్దనిపిస్తోందండి, ఎందుకో ఆపేద్దామండి. సో దిస్ ఆల్ గ్రూప్ ఎక్స్పీరియన్స్. కొంచెం ఈ పాయింట్ జాగ్రత్తగా వింటే మనకి మనం చేస్తున్నటువంటి పనులు ఒక్కొక్కసారి అది వద్దు అనేటువంటి ఇండికేషన్స్ కొన్ని వస్తుంటాయి చూసారా. దిస్ ఆల్ గివెన్ బై ది గ్రూప్ ఇన్ ది ఆస్ట్రల్ ప్లేన్. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. A constant part in the group experience of which he is an element. The relation once again established, if those sought have not yet eliminated the physical body, the man acts as he would on earth in the company of his intimates. వాడు ఒక ఫ్యామిలీ తోటి, వాడు ఒక గ్రూప్ తోటి వాడు లింక్ అయి ఉంటాడు. ఇంకా ఫిజికల్ బాడీ కట్ ఆఫ్ అయిపోయినా వాడు లింక్ అయి ఉంటాడు intimates, and according to his temperament and point in evolution. If those who are closest to him and whom he deeply loves or hates are still in physical incarnation, he will also seek them out, and just again, as he did on earth, he will remain in their neighborhood, aware of their activities, though unless highly evolved, they will not be aware of his. వీడు ఎవడంటే బాగా ఇష్టమో, ఎవడంటే బాగా పడదో, ఇద్దరు. ఎక్కువ ఇష్టము పనికిరాదు, ఎక్కువ ద్వేషము పనికిరాదు. మనకి రెండు పనికిరావు. సాధనే ప్రధానం అంతే మనకి యాక్చువల్గా. కాబట్టి వీడికి ఆస్ట్రల్ ప్లేన్లో ఎక్కువగా వీడికి ఎవరైతే ఇష్టమో, ఎక్కువగా వీడు ఎవరినైతే హేట్ చేస్తాడో, ద్వేషం పెంచుకుంటాడో, వాడి దగ్గరలో వీడు వెళ్ళి ఉంటుంటాడు. ఆ గ్రూప్ కదా, వాడి దగ్గరలోనే వీడు ఉంటూ ఉంటాడు. వాళ్ళ చుట్టూతానే వీడు తిరుగుతూ ఉంటాడు. మామూలుగా ఉన్నవాడికి ఇది పెద్దగా గమనించుకోలేడు. కొంచెం జాగ్రత్తగా క్లియర్ వాయింట్గా ఉన్నటువంటి వాడికి ఇది తెలుస్తుంది. అది ఇక్కడ విషయం. I can give no detail as to reciprocal give and take or to the modes and methods of contact. Each person differs. Each temperament is largely unique. I only seek to make clear certain basic lines of behavior pursued by man prior to the act or acts of elimination. లో ఇవి కొన్ని జరుగుతుంటాయి. అంటే పూర్తిగా వాడు వెళ్ళిపోవడానికి ముందుగా కొంత ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే వీడికి ఎవరైతే ఇష్టమో, ఉదాహరణకి వాడు ఫ్యామిలీని వదిలి వాడు వెళ్ళిపోయాడు అనుకో, ఇంటి పెద్ద ఫ్యామిలీ అంటే చాలా అటాచ్మెంట్ అనుకోండి వాడికి. ఆ ఫ్యామిలీ దగ్గరలోనే వాడు ఉంటూ ఉంటాడు. ఆ ఫ్యామిలీ కూడా వాడు యొక్క థాట్ వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఎందుకంటే షేరింగ్ కదా, ఆస్ట్రల్ ప్లేన్లో షేరింగ్ ఉంటుంది. అందుకే షేరింగ్ అనేటువంటి దాంట్లో వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే వద్దులే, ఆ పని ఎందుకు వద్దు, ఇలాంటిదంతా వీళ్ళకి తెలుస్తుంది. ఆల్ వాట్ హ్యాపన్స్. దీనికి సంబంధించినవి చాలా ఇదిగా వచ్చాయి. సినిమాలు కూడా దీనికి సంబంధించినవిగా అలా వస్తున్నాయి మనకు చాలా. సో ఇవి విషయాలు మనకి బాగా. సో ఆస్ట్రల్ ప్లేన్లో వాళ్ళు మన చుట్టూతానే, వాడికి ఎవరైతే ఇష్టం వాళ్ళ చుట్టూతానే వాడు తిరుగుతుంటాడు, వాళ్ళ దగ్గరే ఉంటుంటాడు ఎక్కువగా. These 4 activities cover varying periods of time from the angle of those who live below. Through there is no time recognized on the part of the man on the astral plane. Gradually, the lure and glamour of a low or high order wears off, and the man enters into the stage where he knows, because the mind is now more incisive and dominating, that he is ready for the second death and for the entire elimination of the karmic body or of the kamamansic vehicle. వీడు ఇది దాటడానికి చాలా టైం పడుతుంది. ఏది 4 స్టేజెస్ చెప్పారు. మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటూ ఉంటే ఈ 4 స్టేజెస్ మనకు చెప్పారు. He becomes consciously aware of himself. This involves a clarity of perception unknown to the average man while in the physical
ఇన్కార్నేషన్ అని చెప్పి ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకున్నాం. సెకండ్ ఏమని చెప్పుకున్నాం, టైం బీయింగ్ ద సక్సెషన్ ఆఫ్ ఈవెంట్స్ is not non-existent as we understand the term. So వీడు 4 stages. As a result of the recognition of these experiences, the man isolates those three, which were the 3 major conditioning factors in the life, which has gone and which also hold the keys to his future incarnation, which he will next initiate. All else is forgotten and all the lesser experiences falls out of his memory, leaving nothing అని చెప్పుకున్నాం. ఇదొకటి. సో ఇది 3 స్టేజెస్గా మనం చెప్పుకున్నాం. తర్వాత 4th ఇప్పుడు చెప్పుకున్నాం, ఐసోలేటింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. సో ఈ 4 పాయింట్స్ అంటే ఫస్ట్ హీ బికమ్ కాన్షియస్లీ అవేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, అది చెప్పుకున్నాము. వాడు దేహం వదిలేగానే నేనేమిటి అనేటువంటిది ఫస్ట్ వాడు, అంటే దేహం కాకుండా వాడు ఏమిటి అనేటువంటిది ఫస్ట్ ఆ జ్ఞానం ఫస్ట్ ఏర్పడదు. అంటే ఈ దేహాన్ని ఇదేంటి, నేను బయటకు వచ్చాను, ఈ దేహం నేను కాదు అనేటువంటిది ఫస్ట్ వాడికి టీచింగ్ అవుతుంది. అక్కడ మామూలుగా దేహంలో ఉన్నటువంటి వాడికి ఆ టీచింగ్ అందడం సాధన. దేహం వదిలేసినటువంటి ఒక యావరేజ్ బీయింగ్కి ఇక్కడ టీచింగ్ అందుతుంది. దేహంలో వాడు ఎంటర్ అనేటువంటి లేచి నుంచో లేడు, ఏదో జరుగుతుంది వాడికి. సో దట్ ఈస్ ఫస్ట్ హీ అవేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అని అన్నారు. He becomes consciously aware of himself. This involves a clarity of perception unknown to the average man. So this involves a clarity of perception అంటే ఒక పెర్సెప్షన్లో వాడికి ఒక అవగాహన వస్తున్నాడు. దేహంలోంచి నేను బయటకు వచ్చాను, ఏంటి ఏం జరుగుతుంది, దీని మీద ఒక ఇది ఏర్పడుతుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్లో మనకి ఏమని చెప్పారు, టైం ఈస్ నౌ నాన్ ఎగ్జిస్టెంట్ యాజ్ వి అండర్స్టాండ్. వాడికి దేహం వదిలేసినటువంటి వాడికి పగలు రాత్రి ఇలాంటివి వర్తించదు అని చెప్పుకొని మనం ఏమనుకున్నాం అంటే, అక్కడ డిఫైన్డ్ ఎమోషనల్ సెల్ఫ్ ఇస్ అటెన్షన్ టు హిస్ మోర్ క్లియర్లీ డిఫైన్డ్ ఎమోషనల్ సెల్ఫ్. దిస్ ఎన్షూర్స్ ఇన్వేరియబ్లీ ఏ మూమెంట్ ఆఫ్ డైరెక్ట్ సోల్ కాంటాక్ట్. దిస్ ఇస్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ వాడికి టైం అనేటువంటిది పోతుంది. సో కింద అనేటువంటి దృష్టి వైపు పైనుంచి ఒక వెలుగు పడుతుంది, ఆ వెలుగు వైపు వీడు ఆకర్షింపడడం అంటుంది స్టార్ట్ అయిపోతుంది. ఎంత యావరేజ్ బీయింగ్ అయినా సరే సోల్ వైపు వీడు వెళ్ళడం అంటుంది జరుగుతుంది. సో దట్ ఈస్ సెకండ్ పాయింట్. అంటే టైం బీయింగ్ నాన్ ఎగ్జిస్టెంట్. అంటే ఇప్పుడు సాయంత్రం అయింది, ఫలానా వాడు ఇంటికి వస్తాడు, ఏంటి వాడు వచ్చాడు, వాడి కాఫీ ఇలా వీడి ఇదంతా అయిన తర్వాత ఏంటి నేను చేయలేకపోతున్నాను, వాడు కాఫీ ఇవ్వలేకపోతున్నాను, ఏంటి వాడు కాఫీ తీసుకోవట్లేదు, ఏంటి ఇలాంటిది 100 ప్రయత్నాలు జరుగుతుంది. జరిగిన తర్వాత అది జరగట్లేదు, అవ్వట్లేదు. అప్పుడు ఏమిటి, కింద ఇక్కడ వర్క్ అవ్వట్లేదు అని చెప్పి పైనుంచి ఒక వెలుగు పడుతుంది కదా, ఆ వెలుగు వైపు చూస్తాడు కదా. దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్లో మనకి ఏం చెప్పారంటే, వీడిది 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఫిజికల్, ఎథరిక్, ఆస్ట్రల్. ఈ మూడింటికి సంబంధించినటువంటి సీట్స్ వీడు క్యారీ చేస్తాడు నెక్స్ట్ లైఫ్కి. ఆ మూడింటికి సంబంధించినటువంటి సీట్స్ని వీడు క్యారీ చేసుకుని ఎక్కడ ఫిజికల్ బాడీ వీడికి కరెక్ట్గా వీడికి తయారవుతుందో దాన్ని వెతుక్కుంటాడు. ఎక్కడ ఎథరిక్ బాడీ వాడు ఎత్తుకున్నటువంటి ఫిజికల్ బాడీలోకి దూరి చక్కగా పనిచేయగలదో అది చూసుకుంటాడు. ఎక్కడ వీడి ఆస్ట్రల్ గ్రూప్ ఎక్కడ ఉందో దాన్ని వీడు వెతుక్కుంటాడు. అలా వెతుక్కుని వీడు మాస్టర్స్ ఆశ్రమంకి చేరతాడు. మాస్టర్స్ ఆశ్రమం చేరిన తర్వాత మాస్టర్ కాల్కి వీడు రెస్పాండ్ అవుతాడు. రెస్పాండ్ అవ్వడానికి ముందు వీడు సోల్ ఇది మాత్రం వీడు నిలుస్తుంది, మిగిలినది జారిపడుతుంది. సో అది జారిపోయేంత వరకు వీడు ఆస్ట్రల్ ప్లేన్లో అక్కడే పుడుతుంటాడు, అక్కడే వాళ్ళ మధ్యలోనే పుడుతుండడం ఇదంతా జరుగుతుంటుంది. ఎప్పుడైతే వీడు మాస్టర్ కాల్కి వీడు రెస్పాండ్ అవ్వడం అంటే జరుగుతుందో అంటే వీడు సోల్గా చూడగలగడం ఇది ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు వీడు మాస్టర్ కాల్కి రెస్పాండ్ అవుతాడు. అప్పుడు ఈ ఆస్ట్రల్ ఇది జారిపోతుంది. వీడికి ఒక కారణంగా సాధన అంటే దాంట్లో వీడు అలా విడిపోతుంటాడు వీళ్ళతో. అది మనం చెప్పుకున్నాం. తర్వాత దీన్ని అన్నారంటే నెక్స్ట్ ఇస్ ఐసోలేటింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఈ ఐసోలేటింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఏం జరుగుతుంది, వీడికి ద రిలేషన్ వన్స్ అగైన్ ఎస్టాబ్లిష్డ్. The man acts as he would be on earth, and the company of his initiates. Each person differs. వీడు వాడి కంపెనీ తోటి ఇదంతా ఏదో డిఫర్ అవ్వడం, వాడు వాళ్ళ మధ్యలోనే ఇది అవుతుండడం ఇదంతా ఇది జరుగుతుంది. దట్ ఈస్ 4th పాయింట్. ఇది ఈ 4 పాయింట్స్ మనకి చెప్పారు ఇప్పుడు. దోస్ హూ లివ్ బిలో అన్నారు దీన్ని. 4 పాయింట్స్ ఇది ఫాలో అయ్యేవాడిన. దోస్ దేర్ ఇస్ నో టైమ్ రికగ్నైజ్డ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద మ్యాన్ ఆన్ ది ఆస్ట్రల్ ప్లేన్. ఇది ఎంతకాలం వీడి ఆస్ట్రల్ ప్లేన్లో ఏ రకంగా ఉంటాడు అనేటువంటిది ఇంత టైం అనేటువంటిది ఏం లేదు, ఇన్ని జన్మలు అనేటువంటిది లేదు, ఇన్ని సంవత్సరాలు అనేటువంటిది ఏం లేదు. అక్కడ అలా ఉంటాడు వాడు అంతే. ఎంతకాలం వాళ్ళ మధ్యలో ద్వేషం ఉంటుందో
అంతకాలం వీడు వాళ్ళ మధ్యలోనే ఉంటాడు. ఎంతకాలం వాళ్ళ మధ్యతో వీడికి ఆ బంధం అనండి, అది అంటారు చూసారంటే వీడు ఒక ఇది ఉంటుంది, మమకారం, వాడు మమకారం ఉంటుందో అంతకాలం వీడు వాళ్ళ మధ్యలో ఉంటాడు. మమకారం జరిపై కేవలం ప్రేమ ఉందంటే చాలు, అది అంతకాలం వాడు హాస్టల్లో అక్కడే ఉంటుంటాడు. సో ఈ 4 పాయింట్స్ మనకి చెప్తారు. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నారు సబ్జెక్ట్ ఏమంటున్నారంటే, one of the things to remember here is that once restitution of the physical in its two aspects has taken place, the inner man is, as I have earlier said, fully conscious. The physical brain and the sphere of etheric forces, mostly somewhat disorganized in the case of the measure of men, are no longer present. So, ఎప్పుడైతే వీడు 2 aspects has taken place అంటారు, ఎప్పుడైతే వీడు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇక్కడ 2 aspects చెప్పారు. ద ఇన్నర్ మ్యాన్ ఈజ్, యాజ్ ఐ హావ్ ఎర్లియర్ సెడ్, ఫుల్లీ కాన్షియస్. ఈజ్ ఫుల్లీ కాన్షియస్. ఇన్నర్ మ్యాన్ అంటే వీడు ఫుల్లీ కాన్షియస్ అంటే వీడు ఇది 2 aspects చెప్పారు కదా. ఈ ఇందులో ఇన్నర్ మ్యాన్ గా ఉన్నటువంటి వాడికి ఐఎమ్ సో అండ్ సో అన్నటువంటి దాని నుంచి ఐఆమ్ అనుకున్న దాంట్లో వీడు చేస్తాడన్నమాట. He is fully conscious. The physical brain and the sphere of etheric forces, mostly somewhat disorganized in the case of the majority of men, are no longer present. ఈ ఫిజికల్ బ్రెయిన్ యాక్టివిటీ అంటున్నది వీడికి కట్ ఆఫ్ అయిపోతుంది. మన యొక్క యాక్టివిటీ అంతా కూడా దిస్ ఆల్ లింక్డ్ విత్ అవర్ ఫిజికల్ బ్రెయిన్. కాసేపు మనం దేహంలో ఉంటున్నాం కానీ మనం ఎటువంటి సాధన చేయాలంటే ఫిజికల్ బ్రెయిన్కి ఇది తలుపు, ఇది గోడ, ఇది పలానా వాడిది కదండి. సో ఇప్పుడు కాసేపు ఫిజికల్ బ్రెయిన్ ఒక 10 minutes ఆఫ్ చేద్దాం, ఊరికి జస్ట్ సాధనలో ఆఫ్ చేసి అప్పుడు ఈ తలుపు గోడ అంటున్నదిగా కాకుండా అందులో ఉంటుండే దాన్ని మనం చూడటానికి మనం సాధన చేస్తే అప్పుడు బియాండ్ దిస్గా మనం లీడ్ చేసిన వాళ్ళు అవుతాం. అంటే ఇక్కడ దేహం వదిలేసినప్పుడు ఏది సాధన అయితే చెప్పారో ఏదో జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు దేహంలో ఉండగానే సిద్ధించినట్టు వాడే ఇక్కడ ఇంకవేవో వాటి మీద వర్తించుతాం. గోడ, తలుపు, మంచం ఇవే వర్తించదు. సో ఇంత కూడా మన బ్రెయిన్ యొక్క కనెక్టివిటీతో ఇదంతా జరుగుతుంది. బ్రెయిన్ని కాసేపు ఆఫ్ చేసి ఐఎమ్ కాన్షియస్ అంటుండే దానిలో వీడు సాధన చేయాలి. చాలా చేసినప్పుడు వీడు ఉన్నవాడినట్టు చక్కగా వీడు గోడలు, తలుపులతో సంబంధం లేకుండా ఇటు నుంచి వెళ్ళిపోవాడు. అది సో బ్రెయిన్ యాక్టివిటీ చేత ఇదంతా రన్ అవుతుంది మనకి. సో 2-factor experience of the man on the inner planes of the 3 worlds are those of a vague drifting of a semi-conscious experience, or indicate a repetitive life, except in the case of very advanced people or disciples at initiates. Repetitive life అంటే జరుగుతుంది ఏంటి? In the case of the majority of men are no longer present. There are 2 factors which have led students to believe that the experience of the man on the inner planes of the 3 worlds are those of a vague drifting of a semi-conscious. అంటే వీడికి దీని నుంచి పూర్తిగా కాన్షియస్ అంటున్నది ఏర్పడే లోపు వీడికి ఇక్కడ ఎంతో కాలం జరుగుతుంటుంది. పూర్తిగా కాన్షియస్ అంటున్న దాంట్లో వీడు చేరడానికి ముందు వీడు హాస్టల్లోనూ వీటిలోనే ఎక్కువ ఉండిపోతారు కదా, దానివల్ల వీడికి ఇక్కడ ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం. దాంట్లోనే వాడు మళ్ళా ఇది అవుతుంటుంది. రిపిటేటివ్ లైఫ్ అనగా ఆర్ ఇండికేట్ ఏ రిపిటేటివ్ లైఫ్, ఏ సెమీ కాన్షియస్ ఎక్స్పీరియన్స్. అంటే మనకి ఇది గోడ లేదా ఇది తలుపు కరెక్టే, కాదు కరెక్టే, అవును కరెక్టే, ఇలా వీడి మైండ్ ఇలా ఉంటుంటుంది. అందువల్ల ఏమవుతుంది, వీడికి ఎక్కడే మళ్ళా రిపిటేటివ్ లైఫ్ అంటున్నది ఏర్పడుతూ ఉంటుంది. దేని నుంచి పూర్తిగా హీ షుడ్ బి లిఫ్టెడ్ అప్. అదన్నమాట రిపిటేటివ్ లైఫ్ అన్నదా. Drifting, repetitive life, except in the case of very advanced people. But this is not the case. A man on the inner planes is not only as conscious of himself as an individual within his own planes, life and affairs, as he was on the physical plane, but he is also conscious in the same manner of the surrounding states of consciousness.
అట్ ది సేమ్ టైం సరౌండింగ్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటున్నది కూడా వర్తిస్తుంది. ఇది తలుపు ఇది గోడ అంటున్నది ఎంత సత్యమో, ఇది తలుపు గోడనే కాదు అంటున్నది కూడా అంతే సత్యం. ఇప్పుడు మానవుడు ఫలానా వారు వెంకట్రావు గారు, ఈయన వెంకట్రావు గారు అన్నటువంటిది ఎంత సత్యమో, ఆయన వెంకట్రావు గారు మాత్రమే కాదనేటువంటిది కూడా అంతే సత్యం. ఇప్పుడు కాన్షియస్గా వీడు ఉన్నప్పుడు ఎదుటివాడిని సోల్గా వీడు చూస్తాడు. సోల్గా చూస్తున్నటువంటి వాడికి వెంకట్రావు గారు గాను చూస్తాడు, సోల్ గాను వీడు చూస్తాడు అన్నట్టు రెండు వాడిలో హాయిగా వర్తిస్తాడు. అది ఇక్కడ అర్థం. వెలుగుగా వ్యక్తమవుతున్నటువంటి వాడిని చూస్తాడు. అది ఇక్కడ అర్థం. సరౌండింగ్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, అది he may be glamored by astral existence, the subject on the telepathic impression of the varying thoughts currents emanating from the mental plane, but he is also conscious of himself and of his mind, or of the measure of mansic life developed in a far more potent manner that when he had to work through the medium of the physical brain, when the focus of his consciousness was that of the aspirant but anchored in the brain. యాంకర్డ్ ఇన్ ది బ్రెయిన్ వీడు పనిచేస్తాడు. అంటే ఎదుటివాడిని చూసినప్పుడు వెంకట్రావు గారు కరెక్టే, యాంకర్డ్ ఇన్ ది బ్రెయిన్గా వీడు వెంకట్రావు గారితో వర్తిస్తాడండి. చూడండి అంత ఇదో. ఆయన వెలుగు స్వరూపంగా వీడు చూస్తాడు, వెలుగు స్వరూపంగా చూస్తూ వెలుగు వెంకట్రావు గారి ద్వారా వ్యక్తం అవుతుంది అంటున్నది వీడు చూస్తాడండి. అదే కదా సత్యం. అందు గురించి మనం ఏం చేయాలంటే సాధన పెట్టుకున్నప్పుడు సరిగ్గా ప్రతిరోజు కాసేపు కన్నులు మూసుకొని మనం ఆ రోజు ఎవరెవరితో అయితే మనం మాట్లాడామో, నేను ఆ రోజు చక్కగా వాళ్ళందరూ కూడా వెలుగు స్వరూపాలుగా మనం అలా ధ్యానం చేయాలి. ఆ వెలుగు వీళ్ళ ద్వారా వ్యక్తం అవుతుంది అనేటువంటిదిగా ధ్యానం చేయాలి. ఆ వెలుగే వెంకట్రావు గారు, ఆ వెలుగే సుబ్బారావు గారు, ఆ వెలుగు వీళ్ళ ద్వారా అలా వ్యక్తం అవుతుంది అనేటువంటి ధ్యానం చేయాలి. అట్మాస్ఫియర్ ఇంకేం లేదు. సో దేహంలో ఉండంగానే ఎదుటివాడిని సోల్గా మనం చూడడం అన్నది అభ్యాసం అయినప్పుడు, సోల్గా వీడు చూడడం అంటున్నది వచ్చేసినప్పుడు వీడికి ఆస్ట్రల్ అంటున్నది వీడి మీద పెద్దగా వర్తింపడదు. ఏం ఇదవదు ఆస్ట్రల్గా వీడికి. అంటే ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఏమీ ఉండదు. తెలియని వాడు ఎవడో వాడు ఆకలితో ఉన్నాడని వీడు తీసుకెళ్ళి ఒక ముద్ద పెట్టేస్తాడు అంతే. ఇంట్లో ఉన్నవాడు ఆకలితో ఉన్నాడు, ఒక ముద్ద పెట్టేస్తాడు. ఇంట్లో ఉన్నవాడికి బయట ఉన్నవాడికి ఏంటి తేడా అంటే ఏమీ తేడా లేదు, ఫీలింగ్ చెప్తే ఏమీ లేదన్నాడు. సో ఆల్ యువర్ ఫీలింగ్స్, నథింగ్ ఎల్స్ అన్నాడు. ఇదే తప్ప అదే మాస్టర్ గారు అదే అంటారు కదా, రక్త పరీక్ష చేస్తే వీడిని పిల్లవాడు వీడిని భార్య అంటున్నది వస్తుందా, రాదు. ఇంకప్పుడు ఏముంటుంది కదా దానికి, అంతా మన ఫీలింగ్స్ చెప్తాయి. అయితే ఎవరినైనా సరే ఇప్పుడు సోల్గా వీడు చూస్తాడు, వాడికి ఏం చేయాలో అది చేస్తుంటాడు. సో wherein but is not the case. A man on the inner planes of his consciousness, he may be glamored in a far more potent manner, brain. His experience is far richer and fuller than he ever knew what when in incarnation. His experience is far richer and fuller than he ever knew when in incarnation. వీడు దేహం వదిలేసిన తర్వాత వాడిని అవగాహన చేసుకోగలిగేటువంటి క్యాపబిలిటీ వీడికి ఎక్కువ. వీడు ఉన్నాడు నన్ను తిడుతున్నాడే, వీడు నేను సరిగ్గా అవగాహన చేసుకోలేదని అప్పుడు అనుకుంటాడు. నిజానికి వాడు ఉద్దేశం ఏమిటనేటువంటి వీడు హయ్యర్గా వీడు వెళ్ళినప్పుడు వాడి యొక్క హయ్యర్ థాట్ వీడికి అర్థం అవుతుంది. మనకి ఎక్స్ప్రెషన్ ఎదుటివాడిది కోపంగా రావచ్చు, ఎదుటివాడిది ద్వేషించినట్టుగా ఉండొచ్చు, ఎలా అయినా ఉండవచ్చు. బట్ హయ్యర్ పాయింట్ ఆఫ్ ఇట్ బిహైండ్ హిజ్ ఎక్స్ప్రెషన్ దట్ యూ విల్ అండర్స్టాండ్ లేటర్. అది చెప్తున్నారు. If you will think this out for a little, you will realize that this necessarily would be so. This necessarily would be so. అంటే కొంచెం మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఎస్ ఇది కదా కారణం, అవును నిజమే ఆయన చెప్పింది, ఏంటి ఆయన తిరుగుతుంటే నాకు అటు దృష్టి వెళ్ళలేదే, నిజమే అంటే మీకు అర్థం అవుతుంది అంటున్నాడు. It may therefore be assumed that the art of elimination is practiced more definitely and more effectively than was the restitution on the of the physical vehicle. Another point must also be considered. On the inner side, man knows that the law of rebirth governs the experience process of physical plane living, and they realize then that prior to the elimination of the
karmic, kama-mansic or mansic bodies, they are only passing through an interlude between incarnations, and that they consequently face two great experiences. ఇవన్నీ కూడా స్టేజెస్, అవి పర్మనెంట్గా ఉండేవి కాదు. ఇవన్నీ స్టేజెస్: కార్మిక్, కామాన్సిక్ అండ్ మాన్సిక్. ఇవన్నీ కూడా స్టేజెస్ పాస్ అయ్యేవి. ఇవి కాదు, వీటికి పైన ఇంకొకటి ఉంది, దానిలోకి వీడు వెళ్ళిపోవడానికి ఇవన్నీ స్టేజెస్ అవి చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ కూడా ఇంటర్లూడ్ స్టేజెస్ అన్నారు. ఆ ఫైనల్ స్టేజ్ చేరడానికి ఇవన్నీ కూడా మధ్య స్థితులు అన్ని మనం చెప్పిన. అంటే కామిక్ నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వెళ్ళేటంటే ఫ్లోర్ మారింది, బిల్డింగ్ మారచ్చు, కానీ అదే కాంపౌండ్, అదే ఇన్స్టిట్యూట్, అది అట్లాగో ఇది అట్లా. సో ఇక్కడ టూ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ అన్నారు వీడి యొక్క లైఫ్లో. వీడు టూ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ అన్నారంటే వీడు సంపాదించుకున్నాడు. నెంబర్ 1, a movement, long or short, according to the attained point in evolution, wherein contact will be made with the soul or with the solar angel. సో వీడు కాన్షియస్గా వీడు అవుతారు కదండి. కాన్షియస్గా అయినప్పుడు సోల్ తోటి కనెక్టివిటీ కానీ సోలార్ ఏంజల్స్ అన్నారు. మనకి కాస్మిక్ ఫైర్లో సోలార్ ఏంజల్స్ అనే వాళ్ళ గురించి మనకు చాలా చెప్తాను. సో ఆ సోలార్ ఏంజల్ తోటి వీడికి కనెక్టివిటీ అంటున్నది ఎస్టాబ్లిష్ అవుతుంది, లేదా సోల్ తోటి. ఏ మూమెంట్ అంటే వీడు ఎంత సాధన దీన్ని చేసుకున్నాడో అంత దీన్ని బట్టి వీడికి కనెక్టివిటీ అంటున్నది ఉంటుంటుంది. ఏ మూమెంట్ లాంగ్ ఆర్ షార్ట్ అకార్డింగ్ టు ద అటైన్. అది సో లా ఆఫ్ రీబర్త్లో వీడు ఎక్స్పీరియన్స్ అంటున్నది వీడు ఫర్దర్ ఇది అవుతున్న దాంట్లో వీడు ఈ మూమెంట్ ఇద్దాం. నెక్స్ట్ ఇస్ ఆఫ్టర్ దట్ కాంటాక్ట్ a relatively violent reorientation to earth life takes place, leading to what is called the process of descent and calling, wherein the man prepares for physical incarnation again. ఎప్పుడైతే relatively violent reorientation on earth life takes place, ఈ కాంటాక్ట్ అంటుండదు అయిన తర్వాత వీడు ఎర్త్ లైఫ్కి మళ్ళీ రీఓరియంట్ అవుతాడు. అంటే ఏమవుతాడు వీడు? ఉదాహరణకు వీడు మీనం నుంచి మేషానికి వచ్చాడంటే మళ్ళీ అగైన్ హీ విల్ రీఇన్కార్నేట్, అంటే వీడు మళ్ళీ వెనక్కి వెళ్తాడు. మళ్ళీ మేషం నుంచి మళ్ళీ మీనంకి అలా వెళ్తాడు, మళ్ళీ మీనం నుంచి మళ్ళీ మేషం. ఇది ఎట్లయితే జరుగుతుంటుందో వీడు భూమి మీద నుంచి వీడు మాస్టర్ కాల్కి రెస్పాండ్ అయ్యి మాస్టర్ కాల్ యొక్క దీన్ని తీసుకున్నటువంటి వాడు ఇక్కడి నుంచి వెలుగు అక్కడ వెళ్ళినటువంటి వాడు మళ్ళీ వాడు ఏమవుతాడు? వాడు భూమి మీదకి రీఇన్కార్నేట్ అవ్వడానికి వాడు చూస్తాడు. అందుగురించి సాజిటేరియస్లో మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఏమంటారంటే దిస్ ఈస్ ది పాయింట్ ఇన్ ఎవల్యూషన్. 9th హౌస్ ఇండికేట్స్ ఏ లాంగ్ జర్నీ అంటారు దాన్ని. సో లాంగ్ జర్నీ ఏంటి సాధకుడికి అంటే పరమాత్మని చేరడమే లాంగ్ జర్నీ. అందుగురించి ఆ 9th చేరినటువంటి వాడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? అర్జునుడు ఎక్కడికి వెళ్ళాడు? అవన్నీ పొందాడు, బ్రహ్మాస్త్రములు అవన్నీ పొందాడు. పొందిన తర్వాత ఏమన్నాడు? ఐ వాంట్ టు గో డౌన్ అండ్ లివ్ విత్ మై బ్రదర్స్ అంటాడు. వెళ్ళి అవన్నీ సాధించుకున్నది మళ్ళీ భూమి మీద వచ్చి వాళ్ళతో ఉండి యుద్ధం చేయడం అదంతా. అంటే ఏంటి? తోటి జీవులకి తన యొక్క ఇదంతా కూడా పంచడమే తన యొక్క కార్యక్రమం, కానీ అక్కడ ఉండి ఏముంది ఏంటి? సో అదే ఇక్కడ చెప్తున్నారు మళ్ళా. సో ఆఫ్టర్ దట్ కాంటాక్ట్ a relatively violent reorientation to earth life takes place. అక్కడ కాంటాక్ట్ అంటున్నది ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వీడు రీఓరియంట్ అవుతాడు మళ్ళీ ఇక్కడ. సోల్కి సోలార్ ఏంజల్కి కాంటాక్ట్ అయిన తర్వాత మళ్ళీ వాడు దేహం దాల్చడానికి మళ్ళీ వాడు ప్రిపరేషన్ చేసుకొస్తాడు అని చెప్తున్నారు. అందులో ఏంటి? నెంబర్ 1, ప్రిపేర్స్ ఫర్ ఫిజికల్ ఇన్కార్నేషన్ అగైన్. మళ్ళీ నేను పుట్టాలి అక్కడ అంటాడు. భూమి మీద పుట్టాలి. ఎందుకు పుట్టాలి? ఏంటి అయిపోయింది కదా? లేదు, మళ్ళీ పుట్టాలి అంటాడు. నెంబర్ 1 ఇస్ ప్రిపేర్స్ ఫర్ ఫిజికల్ ఇన్కార్నేషన్ అగైన్. వాడు జన్మ తీసుకోవాలంటే భావం వాడు కలుగుతుంది. సౌండ్స్ హిజ్ ఓన్ ట్రూ నోట్ into the substance of the 3 words. Sounds his own true note. ఇంతకుముందు జన్మ తీసుకున్నది వేరు, ఇప్పుడు జన్మ తీసుకోవడం వేరు. అంటే కారణ జన్మలు అంటారు చూసారు. వాడు ఏ కారణంగా అయితే జన్మ తీసుకుంటున్నాడో అది చక్కగా లోవర్ 3 wordsలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అందుగురించి వీడు ఇక్కడ పుట్టాడు. మళ్ళా తిరిగి వస్తాడు. ఎలా వచ్చాడంటే ఏ కారణంగా అయితే వీడు పుడుతున్నాడో ఆ కారణమే దృష్టి కలిగి వీడు పుడుతూ ఉంటాడు. ఫిజికల్గా కానీ ఎదరిక కానీ ఆస్ట్రల్గా కానీ మెంటల్గా కానీ ఇవన్నీ అదే భావంతో వీడు తెలుస్తాడు. అది సెకండ్ పాయింట్. Third point is revitalizes the permanent atoms which form a triangle of force
విత్ ఇన్ ద కాసల్ బాడీ. అది నాకు చెప్పాను కదా, 3 పర్మనెంట్ ఆటమ్స్ ఉంటాయి కాసల్ బాడీలో. అవి రీఓరియంట్ అవుతాయి అన్నమాట మళ్ళీ. ఎందుకంటే కాజల్ బాడీ అక్కడ దాకా వెళ్ళినటువంటి వాడికి మాస్టర్ కాల్ తోటి లేదా సోలార్ ఏంజల్ తోటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇంకా కాజల్ బాడీ అన్నది వీడికి జారిపోతుంది. కారణ శరీరం, కామ శరీరం వేరు, కారణ శరీరం వేరు. కారణ శరీరం అంటే వీడికి ఇంకా వర్తింపడదు. అర్జునుడు అక్కడికి చేరిన స్థితి అనుకోండి, ఒక రకం ఈజీగా మన కథల్లో అయితే ఈజీగా ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైనా అర్జునుడు భూమి మీదకి రావడానికి ఏర్పాటు, అదే ఇక్కడ పాయింట్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ కాజల్ బాడీలో ఉన్నటువంటి అవి మూడు కూడా ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయ్యి అవి చక్కగా ఇది అవుతాయి, రీవైటలైజ్ అవుతాయి. మళ్ళీ రీవైటలైజ్ అవుతాయి, మళ్ళీ దులుపుకొని మళ్ళీ నేను పుడుతున్నాను పద అనుకుంటుంది వాడికి ఏర్పాటు అవుతాయి. Gathers together the needed substance to form his future bodies of manifestation. ఫ్యూచర్ బాడీస్ ఆఫ్ మేనిఫెస్టేషన్కి చూడడానికి సబ్స్టెన్స్, వీడు పంచభూతాలు వీటిని అన్నింటిలో ఉన్నటువంటి వాటిని స్వీకరించుకుని అవతార పురుషుడు భూమి మీద దిగి వచ్చినట్టు వీడు దిగి వస్తాడండి. అవతార పురుషులు వాళ్ళు అలా వస్తారు అక్కడ. అది సో ఎటువంటి ఇది వీడికి ఏర్పాటైతే వీడు చక్కగా ఆ మెసేజ్ వీడు భూమి మీద ఉన్నవాడికి అందిస్తాడు. అటువంటి దాన్ని వీడు తీసుకుంటాడు. అంటే మనందరి ఇంద్రియాలు వేటికైతే అట్రాక్ట్ అయిపోతుంటాయో అట్లా వీడి ఇంద్రియాలు అట్రాక్ట్ అవ్వవు. సో అటువంటి ఇంద్రియాలని కల్పించుకుని వీడు భూమి మీద పుడతాడు. ఒక మాటలో చెప్పాలంటే కలర్స్ దెమ్ విత్ ది క్వాలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ హీ హాస్ ఆల్రెడీ అచీవ్డ్ త్రూ లైఫ్ ఎక్స్పీరియన్స్. లైఫ్ ఎక్స్పీరియన్స్ అటువంటిది వాటిలో ఫుల్గా నింపేసుకుంటాడు. అటు చూడక్కర్లేదు, అటు వెళ్ళక్కర్లేదు, అవన్నీ కూడా మన భాములు, మనం ఇది అదంతా ఎక్స్పీరియన్స్ వీడికి అంతా వచ్చేసింది కదా సోల్గా. అందు గురించి అటువైపు వీడు వెళ్ళమన్నా వెళ్ళడు. వీడి ముందు అలా ధనరాశులు పోసేసిన నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా ఫుల్ క్లారిటీ ఉంటుంది దానికి. ఎక్కడ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. అది కాదు ఇప్పుడు ఊరిన చిల్లు కాయిన్లు అనుకుంటున్నాము, నిజంగా బంగారు కాయిన్స్ ఇవన్నీ పిచ్చివాడు కానీ ఏమన్నా ఊరికే వస్తాయా? ఒక బంగారు నాణ్యం సంపాదించాలంటే ఎంత కష్టం జీవితంలో. అలాంటి నీ ముందు అలా ధనరాశులు అలా పోసేసి పెడితే నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా అని పాడతావేమిటి నువ్వు అన్నటువంటిదిగా ఉంటుంది వేరే వాడికి చూస్తుంటే విషయం. కానీ వీడికి హీ హ్యాస్ ఫుల్ క్లారిటీ. వాడు పిచ్చోడు కాదు, ఏమీ కాదు, హీ హ్యాస్ ఫుల్ క్లారిటీ. ఏది ఇది అంటాడు. జీవితం మీద పూర్తిగా వాడు ఇది ఉంటాడు. Life experience on the etheric plane arranges the substance of his vital body so that the 7 centers take shape and can become the recipients of the inner forces. Become 7 సెంటర్స్ ఎట్లా చక్కటి ఎక్స్ప్రెషన్ అనేది కల్పించేటువంటి వైటల్ బాడీ వీడు కల్పించుకుంటాడు. అక్కడ మేక్స్ ఏ డెలిబరేట్ చాయిస్ ఆఫ్ దోస్ హూ విల్ ప్రొవైడ్ హిమ్ విత్ ద నీడెడ్ dense physical covering and then awaits the moment of incarnation. Makes a deliberate choice of those who will provide him. ఎటువంటి తల్లిదండ్రులు వీడికి ఎటువంటి దేహాన్ని కట్టిస్తారా అని వాడు పైన చూస్తుంటాడు. వీడి తల్లిదండ్రులు ఎంత అంటే వీడు మళ్ళీ పుట్టాలి కదండి, అవతార పురుషుడు భూమి మీద పుట్టాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి అది ఆలోచించాను. అటువంటి తల్లిదండ్రులు ఎక్కడున్నారా అని చెప్పి చూస్తుంటాడు ఆయన పైనుంచి. Esoteric students would do well to remember that parents only donate the dense physical body. That parents, they contribute not else save a body of a particular quality and nature which will provide the needed vehicle of contact with the environment demanded by the incarnating soul. They may also provide a measure of group relationship where the soul experience is long and a true group relation has been established. True group relation has been established. అటువంటి దేహం కట్టిస్తారు వాడు. అంటే ఎంత అద్భుతమైనటువంటి ఇల్లు వీడికి ఏర్పరచాలంటే వీడు ఆ ఇంట్లో ఉంటూ ఉన్నప్పుడు వీడు ఎంత చక్కటి కాంటాక్ట్స్ అయినా సరే టకటకా చేసుకుంటూ ఆ గ్రూప్కి వీడు ఆ ఎక్స్పీరియన్స్ అంటే షేర్ చేయగలిగేటువంటిది బాడీ వీడికి కట్టిస్తారు వాడు. అది సో తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎంతో ఉంటుంది. పిల్లలకి జన్మ అనేటువంటిది ఇస్తున్నారు అంటే సోల్స్కి లైఫ్ అనేటువంటిది ఇస్తున్నారట అంటే అందులో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ఉంటుంది. వాళ్ళు ఇచ్చేటువంటి దాన్ని బేస్ చేసుకుని వాడు పుట్టినటువంటి వాడు వాడి యొక్క ఎక్స్పీరియన్స్ని కానీ వాడి యొక్క సాధనని కానీ వాడు పంచడానికి కానీ వాడు ఏర్పరచుకోవడానికి కానీ అంతా కూడా ఎంతో దోహదిస్తున్నారు. అందు గురించి
తల్లిదండ్రులుగా అవుతున్నారట అంటే అది ఎంతో సాధనకు సంబంధించిన విషయంగా ఎరిగి ఉన్నటువంటి వాడు ఉత్తమమైనటువంటి సాధకుడు. Relation has been established where the soul experiences long and a true group relation has been established. These two critical moments are consciously faced by the discarnate man, and he knows what he is doing within the limits set by his point in evolution. పాయింట్ ఎవల్యూషన్లో వాడు దిగి వస్తున్నటువంటి వాడు ఈ రకంగా జీవించడం, ఈ రకంగా ఉండడం అంటే జరుగుతుంది. సో ఇది మనకు చెప్పారు. నెక్స్ట్ లెసన్ ఇస్ దేవాచానిక్ ఎక్స్పీరియన్సెస్. దేవాచానిక్ ప్లేన్ గురించి మనం ఇది చెప్పాలనుకున్నాం, చెప్పుకోలేదు మనం యాక్చువల్గా క్లాసెస్లో. సో ఇందులో దేవాచానిక్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనకి ఇందులో ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.